హలో అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ బియ్యం రవ్వ పులిహోర. బియ్యం రవ్వ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ బియ్యం రవ్వ పులిహోరని ఉప్పుడు పిండి పులిహోర అని కూడా అంటారు. ఈ బియ్యం రవ్వ పులిహోర ఇలా పొడిపుల్లాడుతూ రావాలంటే నేను చేసినట్టు చేయండి. చాలా చక్కగా కుదురుతుంది. ఈ పులిహోర చింతపండుతోటి మామిడికాయతోటి కూడా చేస్తారు. నేనైతే నిమ్మకాయతో చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. బియ్యం రవ్వ అయితే షాప్ నుంచి ప్యాకెట్ తీసుకొచ్చేసారు. రవ్వ అయితే గ్లాస్ తోటి కొలత పెట్టుకోండి. నేను ఈ గ్లాస్ తోటి అయితే కొలత పెట్టుకుంటున్నాను. మనం ఇంట్లో బియ్యం ఆరబెట్టుకుని మిక్సీ పెట్టుకున్న రవ్వకైతే గ్లాసుడికి గ్లాసున్నరే వాటర్ వేసుకోవాలి. మనం షాప్ నుంచి తెచ్చిన రవ్వకైతే గ్లాసుడికి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని బియ్యం రవ్వ దేనితో అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. నేను కొంచెం వెల్తిగా తీసుకున్నాను కాబట్టి కొంచెం వెల్తిగా వాటర్ వేసుకుంటున్నాను. 2 గ్లాసులు వేసేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ పులిహోర ముద్ద ముద్దలా లేకుండా పొడిపుల్లాడుతూ రావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు వాటర్ మరిగేటప్పుడు బియ్యం రవ్వ మరిగి వాటర్లో వేసేసుకోండి. వేసేసుకున్నాక ఒకసారి గట్టితోటి కలుపుకోండి. ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా కదిపేసుకున్నాక మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. అలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడకనిస్తే నూకైతే చాలా చక్కగా మగ్గుతుంది. ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్యలో ఒకసారి గట్టితోటి ఇలా కలిపేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. ఒకసారి అయితే గట్టితోటి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం నూక మగ్గిందో లేదోనో. నూకైతే చాలా చక్కగా మగ్గిపోయింది. నూకైతే చాలా చక్కగా మగ్గిపోయింది కదా. ఓ ప్లేట్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకోండి. నేనైతే చిన్న బేసిన్లోకి తీసేసుకుని చల్లారబెట్టుకుంటున్నాను. మనం పోపు దినుసులు అయ్యి ఫ్రై చేయాలి కదా. ఆ ఫ్రై చేసే లోపల ఉడకపెట్టుకున్న బియ్యం రవ్వ అయితే చల్లారుతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక ఒక కప్పుడు వరకు వేరుశనగుళ్ళు వేసుకోండి. ఈ రవ్వ పులిహోరలో వేరుశనగుళ్ళు తగులుతూ ఉంటే పంటికి మంచి రుచిగా ఉంటుంది. అందుకే ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కాసేపు వేరుశనగుళ్ళు ఫ్రై చేసుకున్నాక అప్పుడు శనగపప్పు వేసుకోవాలి. ఎందుకంటే వేరుశనగుళ్ళు తొందరగా ఏగవు కాబట్టి. ఇప్పుడు పావు కప్పు వరకు శనగపప్పు వేసుకుని ఈ రెండు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రెండు కాసేపు ఫ్రై చేసుకున్నాక అప్పుడు 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయ చీరుకులు ఎక్కువగానే వేసుకోవాలి. పచ్చిమిరపకాయ చీరుకులు కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన దాకా ఫ్రై చేసుకోవాలి. 6-7 నిమిషాలు అయినా పడుతుంది మనకు ఫ్రై అవటానికి. ఈ పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాక చిన్న అల్లం ముక్క నూరుకుని వేసుకోవాలి. అంటే కొంచెం కచ్చాపిచ్చిగా దంచుకుని వేసుకోవాలి. ఇలా దంచుకుని వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. లాస్ట్లో వేసుకోవాలి. పోపు దినుసులన్నీ ఫ్రై అయిపోయాక వేసుకోవాలి. ఇంగువ కూడా లాస్ట్లో వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకున్నాక కాసేపు ఫ్రై చేసుకోండి ఆయిల్లో. కాసేపు ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా పసుపు వేసుకోండి. కాసేపు నూనెలో అలాగే ఫ్రై చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న ఉప్పుడు పిండిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసేసుకోండి.
పోపు దినుసులు వేసేసుకున్నాక ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ వేసుకోండి. నిమ్మకాయలు అయితే 4 నిమ్మకాయల వరకు కట్ చేసుకుని తీసుకున్నాను. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ కలిపేటప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి. నిమ్మరసం అయితే కొంచెం ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. ఎందుకంటే ఈ రవ్వ పులిహోరలో ఎక్కువగానే పడుతుంది. ముందుగా అయితే పులుపు ఎక్కువగానే చూసుకోవాలి. తర్వాత అయితే నూక పీల్చేసుకుని పులుపు అయితే సరిపోలేనట్టు ఉంటుంది. అందుకే ఎక్కువగా ఉండేలా చూసుకోండి అంటున్నా. మొత్తం ఇలా బాగా కలిసేటట్టు కలుపుకోండి. పుల్లగా చాలా రుచిగా ఉండే రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయింది. దీన్నే ఉప్పు నూక పులిహోర అని కూడా అంటారు. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. నా వీడియోలన్నీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.